వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే క్రీమీ టెక్స్చర్తో కాఫీ మిషన్ లేకుండా ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. కాఫీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. లెట్స్ బిగిన్. ఇక్కడ దీనికోసం అయితే నేను ఇన్స్టెంట్ బ్రూ కాఫీ పౌడర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ అయితే తీసుకున్నాను. సేమ్ రేషియోలో ఒక టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. మీకు కొంచెం ఇంకా స్వీట్ అంటే ఇష్టం ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ హాట్ వాటర్ అనమాట. హాట్ వాటర్ కూడా యాడ్ చేసుకుని దీన్ని ఇంకా విస్కర్తో బ్లెండ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పాను కదా ముందే బ్లెండర్ యూజ్ చేయకుండా చేస్తున్నానని. ఇక్కడ నేను విస్కర్ యూజ్ చేస్తూ బ్లెండ్ చేస్తున్నాను అనమాట. ఇలా కంటిన్యూస్గా బ్లెండ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బ్లెండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇది ఒక ఫోమ్ లాగా ఫామ్ అయ్యి క్రీమీ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇలా బ్లెండ్ చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా. యాక్చువల్గా బ్లెండర్ ఉంటే చాలా ఈజీ, కానీ బ్లెండర్ లేకపోతే మనం ఇలా కూడా చేసుకోవచ్చు. చూసారా కన్సిస్టెన్సీ ఎంత బాగుందో. దీన్ని ఇంకాసేపు బ్లెండ్ చేసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకొంచెం థిక్నెస్ వస్తే బాగుంటుంది అనమాట. చూసారా ఎంత క్రీమీగా ఉందో. ఇంకొంచెం థిక్నెస్ కోసం ఇంకొంచెం సేపు బ్లెండ్ చేస్తున్నాను నేను. ఈ టెక్స్చర్ అయితే సరిపోతుంది. ఇంకా ఈ క్రీమీనెస్ అయితే చాలు. చూసారా ఎంత బాగుందో. ఎగ్జాక్ట్గా మనం బయట ఎట్లయితే చేసుకుంటామో కాఫీ అలానే ఉంటుందన్నమాట ఇంట్లో కూడా మనం చేసుకుంటే. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. సో ఇంక నేను బ్లెండ్ చేయడం ఆపేస్తున్నాను. ఇప్పుడు ఒక కప్ తీసుకొని ఈ కప్ని ఈ క్రీమ్తో ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ హాట్ మిల్క్ తీసుకున్నాను. ఈ మిల్క్ ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ క్రీమ్ ఉంది కదా కాఫీ క్రీమ్, అది మళ్ళీ పైన యాడ్ చేస్తున్నాను అనమాట. దీన్ని మిల్క్తో కొంచెం డెకరేషన్ లాగా అయితే చేశాను. అంతే అండి, చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేయండి. మీరు దీన్ని హాట్గా తాగాలంటే హాట్గా తాగొచ్చు, లేకపోతే కోల్డ్ కాఫీ లాగా చేసుకుని కూడా తాగొచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేసి కమెంట్ చేయండి. Follow for more. Thank you for watching.